మిర్యాలగూడ దేవరకొండ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని లిఫ్ట్ ఇరిగేషన్లు నీటిపారుదల పనులపై సమీక్ష నిమిత్తం ఆదివారం జిల్లాకు వస్తున్న రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటనకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు. జిల్లాలో చేపట్టిన మేజర్, మీడియం, మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి పూర్తి వివరాలతో అధికారులు హాజరు కావాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జిల్లా పర్యటన ఏర్పాట్ల విషయమై శనివారం జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి సంబంధిత అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆదివారం రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మధ్యాహ్నం 2 గంటలకు నల్గొండ జిల్లా అడవిదేవులపల్లి మండలం దున్నపోతులగండి ఎత్తిపోతుల పథకం సైట్కు చేరుకుంటారని, అక్కడే మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు మిర్యాలగూడ నియోజకవర్గం పరిధిలోని అన్ని ఎత్తిపోతుల పథకాలు, నీటిపారుదల పనులపై ఇరిగేషన్, రెవెన్యూ, ఇతర సంబంధిత అధికారులతో సమీక్షిస్తారని తెలిపారు. సాయంత్రం 4 గంటలకు దున్నపోతులగండి నుండి బయలుదేరి 4:20 డిండి చేరుకుంటారని, అక్కడ దేవరకొండ నియోజకవర్గానికి సంబంధించిన అన్ని సాగునీటి పనులపై సమీక్ష నిర్వహించనున్నట్టు తెలిపారు. సమీక్ష అనంతరం తిరిగి సాయంత్రం 6 గంటలకు మంత్రి హైదరాబాద్ వెళ్తారని పేర్కొన్నారు. నీటిపారుదల శాఖ మంత్రి లిఫ్ట్ ఇరిగేషన్, నీటిపారుదల పనులపై సమీక్ష సందర్భంగా దున్నపోతులగండి ఎత్తిపోతుల పథకం, డిండి ప్రాజెక్టు, అలాగే మిర్యాలగూడ, దేవరకొండ నియోజకవర్గాలకు సంబంధించిన నీటిపారుదల పనులు సమీక్షిస్తారని, అందువల్ల జిల్లాలో చేపట్టిన మేజర్, మీడియం, మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి పూర్తి వివరాలతో అధికారులు హాజరు కావాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా భూసేకరణకు సంబంధించిన వివరాలతో రెవెన్యూ అధికారులు హాజరు కావాలని ఆయన ఆదేశించారు. ఇరిగేషన్, రెవెన్యూతో పాటు అటవీ, ఇతర సంబంధిత అధికారులందరూ సమీక్ష సమావేశానికి హాజరు కావాల్సిందిగా ఆదేశించారు. ఎలాంటి పొరపాట్లు లేకుండా సంబంధిత అధికారులు అందరూ చర్యలు తీసుకోవాలని, ప్రత్యేకించి సమీక్ష సందర్భంగా అవసరమైన నోట్స్ను ముందే సిద్ధం చేయాలని ఆదేశించారు. ఈ టెలికాన్ఫరెన్స్ కు రెవెన్యూ అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్, నాగార్జున సాగర్ ప్రాజెక్టు సిఈ నాగేశ్వరరావు, ఎస్ఈ వెంకటేశ్వర్లు, డిండి ప్రాజెక్టు ఇంజనీర్లు, డిఎఫ్ఓ రాజశేఖర్, సంబంధిత ఆర్డీఓలు, తహసీల్దార్లు తదితరులు హాజరయ్యారు.